మురళి ఏంటి సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంది మొత్తానికి అంటే ఇటు దేశం ఇటు రాష్ట్రం ఎటు చూసినా రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ గురించే చర్చ. ఏంటి సార్? శ్రీరాముడు వాడి అంతటికే అజ్ఞాతవాసం తప్పలేదండి ఆ రోజుల్లో. కొద్ది రోజులు చంద్రబాబు గారు రాజకీయ వెనుకపై కొంచెం వెనకబడ్డారండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్ది తప్పనిసరి పరిస్థితిలో ఆయన కూడా ఒక అజ్ఞాతవాసం లాంటిది లేదా ఒక అలాంటి అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందండి. కాలం మారుతుందండి, కాలం మారిందండి. మళ్ళీ అక్కడ జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పే రోజులు వచ్చినాయండి. రాష్ట్ర స్థాయిలో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వ్యూహాలు కూడా సిద్ధమవుతున్నాయండి. ఏదైతే 1996లో అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పట్లో దేవగౌడని కానీ లేకపోతే గుజరాల్ని కానీ ప్రధాని చేయడంలో కానీ లేదా అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేయడంలో కానీ ఆ రోజు చంద్రబాబు యొక్క రాజకీయ నీతి కానీ లేదా ఆయన వ్యూహం కానీ ఆయన ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసించారండి. అంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఆ వ్యక్తి దానికి సూటబుల్. అబ్దుల్ కలాం లాంటి ఒక మంచి సైంటిస్ట్ని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేయటం అంటే ఎవరికి తట్టనటువంటి వ్యూహం అండి. ఆ రోజుల్లోనే వాజ్పేయి గారు అభినందించారు. ఆ తర్వాత ఎన్డీఏలో కూడా ఆయన కన్వీనర్గా పనిచేశారండి 2014 వరకు. 2018లో అప్పట్లో రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం కోసం రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రత్యేక హోదా కోసం ఆయన ఎన్డీఏ నుంచి కొంత దూరమైన తర్వాత కొద్ది రోజులు ఆయన రాజకీయ యొక్క వెనకబడినట్టుగా మనకు కనిపించిందండి. కానీ ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ విజనరీ కానీ ఎక్కడికి పోదండి. అంటే చేతిలో అధికారం లేకపోవటం, ప్రజలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఒక అవకాశం ఇద్దామని అనుకుని ఒక్క చిన్న తప్పుకి 5 ఏళ్ల పాటు రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అంతా చూసామండి. కానీ జనం చేసిన తప్పును సరిదిద్దుకున్నారండి. విజనరీని కాదనుకుని ఒక అవకాశం ఇచ్చాం, చాలా వెనకబడ్డామని చెప్పేసి ఈరోజు ఎవరో ఊహించలేదండి. దేశంలోనే ఇక్కడ ప్రపంచ దేశాలు కూడా ఊహించినటువంటి స్థాయిలో ఇటు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి విజయం అందించారండి. అంటే అంకే కాదు సార్, ఆ 164 స్థానాలు రావటమే కాదండి, అసలు ఆ మెజార్టీలు కూడా ఎవరు ఊహించని విధంగా ఖచ్చితంగా అది ఈరోజు దేశ స్థాయిలో చంద్రబాబును మరొకసారి ఎన్డీఏకి దగ్గరికి చేయడంతో పాటుగా ఎన్డీఏకి నాయకత్వం వహించే దిశగా తీసుకెళ్తుందండి. అంటే ఆయన కన్వీనర్ బాధ్యతలు తీసుకుంటారో తీసుకోరో తెలియదు కానండి, ఎన్డీఏ కన్వీనర్ స్థాయిలో ఆయన నిలబెట్టిందండి. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు అప్పచెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు ఖచ్చితంగా ఎన్డీఏలో అంటే కనుక ఎన్డీఏ మరింత బలోపేతం అవుతుంది, దేశ ప్రయోజనాలు కొన్ని సూచనలు సలహాలు చేస్తారనేది ఎన్డీఏలో ఉన్నటువంటి పాలకపక్ష భాగస్వాములను ఆలోచిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ కావాలని కోరుకుంటున్నారండి. ఎన్డీఏ కన్వీనర్గా ఉంటే కనుక మన రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులు తీసుకురావడంలో కానీ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఇట్లాంటి కీలకమైన అంశాలు సాధించుకోవాలంటే చంద్రబాబు కన్వీనర్గా ఉంటే బాగుంటుందని ఒక భావన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ పండితులు కూడా ఆలోచిస్తున్నారు సార్. ఆ దిశగా చంద్రబాబు కూడా ఆలోచించి ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు తీసుకుంటే కనుక ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తేనే రాష్ట్రానికి జాతీయ స్థాయిలో తీసుకురావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే అనుమతులు కానీ తీసుకురావడానికి చాలా ఈజీ అవుతుంది. చంద్రబాబు ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కూడా సముచితంగానే ఉన్నారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏర్పాట్లు, ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వ్యవహరించారని అందరికీ తెలిసిన విషయం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో చంద్రబాబుని జాతీయ స్థాయిలో కూర్చోబెడితే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన జాతీయ స్థాయి నుంచి రావాల్సిన తీసుకొస్తారని ఒక భావనతో పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తగ్గే కొలిది నెగ్గొచ్చు, తగ్గే కొలిది పైకి వెళ్ళొచ్చు అని ఆలోచించే వ్యక్తి. ఈ రోజు తాను తగ్గైనా సరే చంద్రబాబుని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలండి. మనం మీరు చేసిన ఇంటర్వ్యూలో కూడా చూసారండి, ప్రజల వద్దకు పాలన అంటే నేను చూపిస్తాను, ప్రజల వద్ద పాలన నేను నడిచేళ్ళు చూపిస్తానని ఒక మాట చెప్పారండి పవన్ కళ్యాణ్. అందుకనే ఖచ్చితంగా కూడా దేశ స్థాయిలో చంద్రబాబు రాజకీయంగా తనదైన స్థాయిలో చక్రం తిప్పడంతో పాటుగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలో కూడా చాలా కీలక భూమికి పోషించబోతున్నారు సార్. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కూడా పెచ్చులకు పోకుండా హెచ్చులకు పోకుండా తన తగ్గుతూ కూడా పార్టీని అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబుకు ఒక లక్ష్మణుడు లాగా ఒక చేదోడు వాదుడుగా నడుస్తూ ఏదైతే ఎన్డీఏ కూటమిలో చిన్న వయసు అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీగా చిన్నదైనప్పటికీ కూడా అంటే ఇలా సక్సెస్ఫుల్గా 100% ఆక్యుపెన్స్ తోటి ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఘనత జనసేన సాధించేది. ఆ విధంగా ఆయన అటు మోడీ దగ్గర ఇటు చంద్రబాబు దగ్గర కూడా సమన్వయం చేసుకుంటూ నడవడం అనేది కూడా రాష్ట్రానికి ఎంతో మేలు జరిగే అంశంగా మనం చూడొచ్చు సార్. ఓకే, రైట్ మురళి.